ఫెస్టివల్ కదా, అందుకని మేము చిలకలగూడలో గుడి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. నేను మా ఆడపడుచు ఇక మా మేనకోడలు పోతున్నాం అన్నమాట. సో నేను మా మరదలు మా పాప అయితే వెళ్తున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ ఇలాగే వెళ్తామండి ఖచ్చితంగా. ఇక్కడ బోనాల జాతర అయితే చాలా బాగా అయితే చేస్తారనమాట ఇక్కడ తెలంగాణలో. ఇదొచ్చేసి మా గల్లీలో అమ్మవారనమాట. ఎంత బాగా డెకరేషన్ చేశారంటే అంత బాగా డెకరేషన్ చేశారండి. కన్నుల విందుగా ఉంది అమ్మవారైతే, చాలా బాగుంది. ఫస్ట్ ఇక్కడ మేము స్టార్ట్ చేసి ఇలా అన్నీ చూసుకుంటూ మేము ఇంకా మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట. సో ఇక్కడైతే ఇంకా పూజారి గారు మా పేరు మీద అర్చన అదైతే చేస్తారు. చూసారండి ఇక్కడ బోనము అందరూ వచ్చి ఇక్కడ ఎలా సమర్పించారో బోనాలు అమ్మవారికి. ఎంత బాగుందో అండి గుడి, అసలు పసుపు కుంకుమలతో కానీ అమ్మవారు కానీ ఇక్కడ నవగ్రహాలు అంతా చాలా బాగుంది. సో మా పెద్ద పాప రాలేదు, యాజ్ టీజ్ నేను మా చిన్న పాప మా మరదలు మా పక్కింటి వాళ్ళందరూ మా గల్లీలో వాళ్ళందరం కలిసి అయితే వచ్చామన్నమాట. సో అక్కడ ఉన్నారు చూసారా, వాళ్ళందరూ మా గల్లీ వాళ్ళే. అందరం కలిసి వెళ్తామండి ఎవ్రీ ఇయర్. చాలా బాగా అనిపిస్తుంది. 2 డేస్ అయితే మా ఏరియాలో అసలు ఎంత బాగా చేస్తారంటే అంత ఘనంగా చేస్తారనమాట బోనాలు సెలబ్రేషన్. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డే సెలబ్రేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క సండే అలా చేసుకుంటారు. కొంతమంది శ్రావణ మాస బోనాలు చేస్తారు, ఆషాఢ మాస బోనాలు చేస్తారు. మా దగ్గర అయితే ఆషాఢ మాసమే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చూసారా అండి ఎలా డ్యాన్స్లు వేస్తున్నారో, సాంగ్స్ పాడుతున్నారు. అసలు హడావుడి మామూలుగా ఉండదండి ఏరియా మొత్తం అయితే. లైటింగ్స్తో కానీ అసలు అమ్మవారిది చాలా బాగా సెట్టింగ్ అయితే చేస్తారనమాట. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అవనివ్వండి, మొత్తం సెలబ్రిటీస్ని అందరిని అలా పిలిచి ఇక్కడ చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. బ్యాక్ సైడ్ ఉంది నాగార్జున వాళ్ళ వైఫ్ వాళ్ళ బాబు వాళ్ళనమాట. సో ఎట్టకేళ్ళకైతే అమ్మవారి టెంపుల్కి వచ్చి లైన్లో అయితే నుంచున్నామన్నమాట. ఎంతమంది జనాలండి. యాక్చువల్గా మేము మార్నింగ్ ఫుల్ జనాలు ఉంటారని చెప్పి ఈవినింగ్ వస్తాము, అయినా కూడా ఈవినింగ్ కూడా చాలామంది అయితే వచ్చారనమాట. అసలు ఆ లైన్‌లో అయితే క్యూ నిలబడడానికి కూడా లేనంత జనాలైతే వచ్చారు. ఇంక మార్నింగ్ అయితే చాలా ఫుల్ ఫ్లోటింగ్ ఉంటదండి. ఇంకా అందుకోసమే మేము 9కి అట్లా వచ్చామనమాట. వాడు చూసారా ఎట్లా డాన్స్ ఏస్తున్నాడో! చాలా హుషారండి వాడు చిన్నోడైతే. సో ఇంక లైన్‌లో అయితే నుంచున్నాము. ఒక 40 మినిట్స్ అయితే పట్టింది. అది నైట్ వచ్చాం కాబట్టి ఈ టైం అండి. అదే మార్నింగ్ వస్తే నియర్లీ 4, 5 అవర్స్ అయితే పడతదనమాట. సో అందుకోసమే ఇప్పుడైతే ఇంకా మంచిగా ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. నైట్ పూట లైటింగ్స్ కానివ్వండి, అమ్మవారికి చాలా బాగా డెకరేషన్స్ అయితే అంత బావుంటదని చెప్పి ఖచ్చితంగా మేము ఈ టైంకే వస్తామనమాట. చూసారా ఇక్కడ బోనాలు తీసుకొని వస్తున్నారు. అట్లా ఇంగా ప్రతి ఒక్కరండి బోనం వచ్చి సమర్పించుకుంటూ ఉంటారనమాట. నైట్ 12 అయినా వస్తూనే ఉంటారు. ఇది లోపల మెయిన్ అమ్మవారిదనమాట. చాలా బావుందండి. అసలు కన్నుల విందుగా అనిపిస్తుంది. నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇలా అమ్మవారిని దర్శించుకొని మనము ఈ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేసుకోవడము. డెకరేషన్ కూడా అయితే చాలా బాగా చేస్తారండి. ఆవరణం మొత్తం అయితే చాలా బావుంది. చూసారా అందరూ ఫోటోస్ తీసుకోవడం గానివ్వండి, ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారనమాట. ఇంకా లోపల బోనాలు సమర్పిస్తారు. అక్కడ కొబ్బరికాయలు కొట్టేసుకునే వాళ్ళు అలా ఉండి మొత్తం అయితే ఇంకా క్యూ లైన్ అయితే అలా స్టార్ట్ అవుతూ ఉందనమాట. ఇంక తెల్లవార్లండి ఇట్లా వస్తూనే ఉంటారు జనాలు. అసలు గ్యాప్ అనేది ఉండదనమాట. చాలా బాగా చేస్తారండి ఇక్కడ అసలు. అమ్మవారికి మీద అంత నమ్మకం అనమాట. మనం ఏమన్నా పనులు అనుకున్నా కూడా జరుగుతాయి. అసలు ఈ బోనాలనేది ఇక్కడ తెలుసు కదండీ తెలంగాణలో ఎంత ఫేమస్సో. ఈ పాపకి ఇట్లా ఆంజనేయ స్వామి వేషం వేసి దానికి మెడలో ఒక ఫోన్‌పే ఏసి నుంచోబెట్టారు పాపం. చాలా హుషారుందండి ఆ పాప అయితే అసలు. ఇంక మేము అందరము దర్శనం అయితే అయిపోయింది. ఇంక బయటకొచ్చేస్తున్నామనమాట. ఇంక మా పాప కూడా కొబ్బరికాయ కొట్టేసి ఇంక అంతా అయిపోయింది. ఇంక బయటికొస్తున్నాము. జస్ట్ ఇలా ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నామనమాట. చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే. జనాలున్నా గూడా మనకి నిదానంగా మంచిగా లైన్‌లో వెళ్ళి అయితే అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంకా అక్కడి కార్పొరేటర్ హేమ గారు అట్లా అందరూ వచ్చారండి. చాలామంది అసలు మంచిగా దగ్గర ఇక్కడ మాకేంటంటే అందరూ ఉంటారు గదా! ఎమ్మెల్యేలు గానివ్వండి, కార్పొరేటర్స్ అందరూ వచ్చి ఇక్కడ చాలా బాగా అమ్మవారినైతే దర్శనం జేసుకుంటారనమాట. సో ఇంగ బయటికెళ్ళిపోతున్నాము. ఇంక అప్పటికే 10:30 దాటిపోతుంది. మనకేంటంటే ముందు ముందు వెళ్తే అక్కడ పోతురాజులు గానివ్వండి, అక్కడ అన్నీ అమ్మవారికి సంబంధించి అక్కడ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. సో ఇంగ అక్కడికైతే బయలుదేరి వెళ్తున్నామనమాట. అసలు ఇంక చాలా బావుంటది. వీళ్ళొచ్చేసి పోతురాజులు మా గల్లీలో వాళ్ళండి. అసలు ఎంత బాగా డాన్స్‌లేస్తారంటే అసలు చాలా బాగా
బావుంటది అసలు. పోతురాజులదే హంగామా ఎక్కువండి ఈ ప్రోగ్రామ్‌లో. ఈ బోనాల పండక్కి. ఆ పాపొచ్చేసి మా గల్లీలో నవనీత వాళ్ళ హస్బెండే అనమాట తిను. పోతురాజు వేషమేసింది. సో, చాలా బాగా అసలు మంచిగా అయితే పార్టిసిపేట్ చేశాము. అసలు పోతురాజులని చూస్తే కొంతమందికసలు భయమేస్తదండి. అంత భయంకరంగా వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ వేషధారణ గానివ్వండి, వాళ్ళసలు అట్లా భయపిస్తారు. ఆ తాడుతో కూడా కొడతారండి. కొడితే అలా మంచిదని చెప్పి అందరూ కంపల్సరీగా అలా కొట్టించుకుంటారు. నేను గూడా ఇలా ఫోటో తీసుకుంటున్నాను. నన్ను గూడా అట్లా టచ్ చేశారనమాట. అట్లా పిల్లలైతే అసలు భయపడిపోతారు పోతురాజులను చూస్తే ఇక్కడ. చూసారా ఇప్పుడు అతన్ని ఎంత గట్టిగా కొట్టేస్తాడంటే అంత గట్టిగా కొడతాడు. యాక్చువల్‌గా జెంట్స్‌ని బాగా కొడతారండి గట్టిగా. అమ్మాయిలని అలా ఏమనరు గానీ జెంట్స్‌కైతే బాగా కొడతారు. ఆయన గూడా కావాలని అలా కొట్టించుకుంటారు మంచిదని చెప్పి. ఇవేనండి పోతురాజులు అమ్మవారికి సంబంధించి అది మే గొర్రెపోతుల్ని అట్లా కట్టి తీసుకొస్తారనమాట. చాలా బావుంటదండి. సో, ఇది నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ.